తెలుగు రాష్ట్రాలలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాది ప్రత్యేకమైన పంటల సరళి. ఇప్పటికే ఇక్కడ కొన్ని చోట్ల వరి కోతలు పూర్తవగా మరికొన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతున్నాయి. వరి తర్వాత పెసర సాగు చేయటం ఇక్కడ రైతులకు అలవాటు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పెసరలో రసం పీల్చు పురుగులు, పొగాకు లద్దె పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండి దిగుబడులకు ఆటంకంగా మారాయి. పెసర విత్తినప్పటి నుంచే సస్యరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి తీసుకున్నట్టయితే వరి కోతలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల వరి కోతలు అయిపోయినాయి. సో ఇలాంటి నెక్స్ట్ పంటగా చాలా వరకు రైతులు పెసర వేసుకుంటున్నారు. సో ఈ పెసర పంటలో మనకు పురుగులు అలాగే తెగుళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పురుగులు తీసుకున్నట్టయితే ముఖ్యంగా పెసరలో చిత్త పురుగులు. సో ఈ చిత్త పురుగులు ఏంటంటే రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు గుండ్రటి రంధ్రాలు చేసుకొని మొక్కని నష్టపరుస్తాయి. వీటిని ఉధృతి కంట్రోల్ చేయాలంటే మనకు 1 లీటర్ నీటికి 2.5 ml క్లోరిపైరిపాస్ లేదా 1 గ్రామ్ అసిఫేట్ లేదా 1.6 ml మోనోక్రోటోపాస్ అనే మందును పిచికారీ చేసుకున్నట్టయితే ఈ చిత్త పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనకు రసం పీల్చే పురుగులు అనే ఉధృతి కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనకు వేరే వైరస్ తెగుళ్ళు కూడా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. సో ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకు తామర పురుగులు. సో ఇవేం చేస్తాయి, తామర పురుగులు ఆకు అడుగున నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆకుముడత అనే వైరస్ని కూడా వ్యాపింప చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి వీటి యొక్క ఉధృతి కంట్రోల్ చేయాలంటే మనకు ముఖ్యంగా 1.6 ml మోనోక్రోటోపాస్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే, అలాగే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ అసిఫేట్ లేదా 1.5 ml ఫిప్రోనిల్ లేదా 2 ml డైమిథోయేట్ లేదా 0.3 ml స్పైనోసైడ్ అనే మందుని మనం 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా ఇంకోటి పేనుబంక. సో ఈ పేనుబంకను ఉధృతిని కంట్రోల్ చేయాలంటే మనకు 1 గ్రామ్ అసిఫేట్ లేదా 0.4 ml ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.2 గ్రామ్ అసిటమిప్రిడ్ లేదా 1.6 ml మోనోక్రోటోపాస్ లేదా 2 ml డైమిథోయేట్ అనే మందుని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు పేనుబంక కూడా నివారించుకోవచ్చు. అలాగే ఈ రసం పీల్చే పురుగుల్లో ఇంకోటి తెల్లదోమ అనేది ఉంటుంది. ఇది కూడా ఆకుల్లో రసాన్ని పీల్చేస్తాయి. సో ఈ తెల్లదోమ వల్ల మనకు పల్లాకు తెగులు కారమైన వైరస్ని కూడా ఇవి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ తెల్లదోమ నివారణ కొరకు మనకు 1 లీటర్ నీటికి 1.6 ml మోనోక్రోటోపాస్ లేదంటే మనకు 0.2 గ్రామ్ అసిటమిప్రిడ్ అనే మందునిగిన మనం 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమని నివారించుకోవచ్చు. అలాగే మనకు మరీ ఎక్కువ కాకుండా మధ్యస్థంగా ఉండేది మనకు పొగాకు లద్దె పురుగు అనేది. వీటికి మనము ఎక్కువగా విషపు ఎర అని చెప్తుంటాము ఎక్కువగా. సో ఈ విషపు ఎర 1 ఎకరాకు ఎలా తయారు చేసుకోవాలంటే మనకు మోనోక్రోటోపాస్ 500 ml లేదా క్లోరిపైరిపాస్ 500 ml ఈ 2 మందుల్లో ఏదో ఒక మందుని తీసుకొని 5 kg తౌడు అలాగే 1/2 kg బెల్లం ఇవి కలిపి ముద్దల్లాగా చేసుకొని సాయంత్రం పూట మనం పొలంలో పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. అలాగే ఇంకోటి సర్కోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళు. సో ఇదేమవుతుందంటే మనకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల్లో మనం తీసుకున్నట్టయితే మధ్యంగా తెల్ల మచ్చ, దాని చుట్టూ గోధుమ రంగుగా ఉంటుంది. సో ఇలాంటి మచ్చలు వచ్చినప్పుడు ఆకు ఎండిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడం కోసం 1 లీటర్ నీటిలో 2 ml హెక్సాకోనజోల్ లేదా 1 ml ప్రొపికోనజోల్ లేదా 1 గ్రామ్ కార్బెండజిమ్ మందు లేదంటే 1 గ్రామ్ థయోఫెనైడ్ మిథైల్ అనే మందుని మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సర్కోస్పోరా ఆకుమచ్చల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు. సో ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్లో వచ్చేసరికి మనకు గోధుమ వర్ణంలో చిన్న చిన్న పొక్కుల వలె ఈ మచ్చలు అనేది ఏర్పడతాయి. సో ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళని మనం నివారించుకోవడం కోసం 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే 100 మిల్లీగ్రాముల ప్లాంటోమైసిన్ని మనము కలిపి 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు పెసరలో ముఖ్యంగా
పల్లాకు తెగులు అని చెప్పి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. చాలా వరకు నష్టపరిచేది ఈ పల్లాకు తెగులు. ఈ రసం పీల్చే పురుగుల ద్వారా మనకి ఈ పల్లాకు తెగులు అనేది వ్యాపించజేయడం జరుగుతుంది. వీటి నివారణ మనం ఏంటంటే ఆ వెక్టార్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ తెగుళ్ళని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా మనకు ఈ కంట్రోల్ అనేది విత్తన శుద్ధితో మనం మొదలవ్వాలి. సో ఇమిడాక్లోప్రిడ్ మందు మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం మొదట 30 నుంచి 35 రోజుల వరకు మనం తట్టుకోగలుగుతాం. సో అలాగే మనకు పంట చుట్టూ 4 వరుసలు మొక్కజొన్న లేదా జొన్న పంట కానీ లేదా సజ్జ పంట కానీ కూడా మనం వేసుకున్నట్టయితే వేరే పొలం నుంచి మనకు మన పొలంలోకి ఈ తెల్లదోమ లేదా తామర పురుగులు రాకుండా అడ్డుకుంటాయి. సో అలాగే మనకు ఒక ఎకరానికి 20 ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ తెల్లదోమ నివారణ కొరకు మనం పెట్టుకున్నట్టయితే ఉధృతి తెలుస్తుంది. అలాగే కొంతవరకు ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది. అలాగే మనకు వేప నూనె 5 ml per లీటర్ మొదటి దశలో పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగులు అనేది ఆశించవు. అలాగే గుడ్లు పొదగడం కూడా ఈ వేప నూనె అనేది నివారించేస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం.